యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదించును. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదించును. ఘోరమైన వ్యాధులెన్నున్నా మార్పులేని వ్యసన పరులైనా, ఆత్మికముగా లోటులెన్నున్నా ఆశలుని రాశలేవైనా, ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు, పరివర్తన చెందినచో పరలోకం చేరదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును, మృతులకు నిండు జీవమిచ్చును, హృదయములో నెమ్మదించును. రాజువైనా యాజకుడవైనా నిర్వేదమైన బ్రతుకు చెడి ఉన్నా, ఆత్మికముగా లోకములెన్నున్నా ఆశలేని ఆశలేనైనా, యేసుని నామములో విశ్వాసము నీకున్నా, నీ స్థితి నేడేదైనా నిత్య జీవం పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే, అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే, ప్రతి సమయమున జయమే, ప్రతి సమయమున జయమే. హల్లెలూయా 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 హల్లెలూయా. అవును ప్రభా, ప్రతి సమయమున మాకు జయమునిచ్చే దేవుడు అయి ఉన్నారు మీరు. మీకు వందనములయ్యా, స్తోత్రములు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు దేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని ప్రభు వైపు మనం చూచుచు ఆయన వాక్యం వినబోచుండగా మన హృదయాన్ని మనం సిద్ధపరచుకుంటుండగా నా యేసయ్య నా రక్షక, నా నమ్మదగిన నా దేవా, కీర్తింతును నిన్నే, ప్రేమింతును నీ సన్నిధానమును, కీర్తింతును యేసయ్యా. నా విమోచకుడా, నా పోషకుడా, నా నమ్మదగిన దేవా, నిన్నే కీర్తించును. నా స్నేహితుడా, నా సహాయకుడా,
నా నమ్మదగిన దేవా నిన్ను కీర్తింతును. అందరం కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూచి మనం స్తుతించుకుందాం, ఆరాధన చేసుకుందాం, పూజించి ఆయన మహింపరచుకుందాం. నా యేసయ్యా నా రక్షక, నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా యేసయ్యా నా రక్షక, నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమిల్తును నీ సన్నిధానమును, కీర్తిల్తును యేసయ్యా. ప్రేమిల్తును నీ సన్నిధానమును, కీర్తిల్తును యేసయ్యా. నా విమోచకుడా, నా పోషకుడా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. నా విమోచకుడా, నా పోషకుడా, నా నమ్మదగిన దేవా కీర్తింతును. ప్రేమిల్తును నీ సన్నిధానమును, కీర్తిల్తును యేసయ్యా. ప్రేమిల్తును నీ సన్నిధానమును, కీర్తిల్తును యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా. పరిశుద్ధ ఘనమైన మా దేవా, ఈ రాత్రి వేళ మేము అర్పించుచున్న స్తుతి ఆరాధనను ధూపమును అంగీకరించండి. మీ వాక్యం వినై ఉండగా నాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసునామమున అడుగుతూ ప్రార్థించమనిపిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. Praise the Lord and welcome to this cottage prayer of Covenant Church. దేవునికి స్తోత్రం. ఈ యొక్క నిబంధన సంఘం యొక్క గృహ కూడికి మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుచున్నాను. And those of you who are watching us on Facebook Live, welcome to you too. అలాగే మరి ఫేస్బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న వారందరికి కూడా ఆహ్వానం పలుకుచున్నాం. Let's get into the word of God today. వాక్యంలోనికి వెళ్దాం. I'm continuing from where we have left off before the SRP started. ఈ యొక్క ఆత్మీయ దిద్దుబాటు కూడికలు ప్రారంభించక మునుపు ఎక్కడైతే మరి సరిగ్గా ఆపామో అక్కడి నుంచే నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. So we would like to continue from where we left off, which was at chapter 20 of the book of Joshua. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము మరి అక్కడ ఆపడం జరిగింది. అక్కడి నుంచే మరలా ప్రారంభించాలని ఆశపడుతున్నాను. And so we have completed chapter 20, and so I will begin chapter 21. మేము మరి 20వ అధ్యాయాన్ని ముగించాము కాబట్టి 21వ అధ్యాయాన్ని ప్రారంభించాలని ఆశపడుతున్నాను. So please open your Bibles with us to chapter 21 of the book of Joshua. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయానికి మీ బైబిల్ గ్రంథాలను మాతో పాటుగా త్రిప్పవలసిందిగా మనవి Let me చేస్తున్నాను. give you a brief summary of this book before we get into the meditation.
ధ్యానంలోనికి వెళ్ళక మునుపు ఈ యొక్క గ్రంథం గురించినటువంటి క్లుప్తమైన వివరణ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. rather of this chapter. ఈ యొక్క అధ్యాయమును గురించి. So this chapter begins with the Levites. Attention on the Levites. ఈ యొక్క అధ్యాయము దేనితో ప్రారంభించబడుతుందంటే లేవీయుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ మనకి ఈ అధ్యాయం ప్రారంభించబడుతుంది. This chapter is about the division of land amongst the Levites. ఈ యొక్క అధ్యాయము దేని గురించి మనకు తెలియజేస్తుందంటే ఈ యొక్క భూమిని మరి ఈ యొక్క లేవీల్లో ఎలా పంచుతున్నారనే దాన్ని మనకు తెలియజేస్తుంది. Actually, it's not the division of land, but it is the allotment of cities for the Levites. అది మరి భూమిని పంచడం కాదు, విభాగించడం కాదు, కానీ అది ఈ యొక్క లేవీయులకు అది మరి వారికి అప్పగించడము, ఆ యొక్క పట్టణాలను వారికి అప్పగించడము. So the Lord has directed Moses as well to allot some cities for these people. ఈ యొక్క ప్రజల కొరకు మరి దేవుడు మోషేకి అనేకమైన పట్టణాల గురించి ఆయన మరి మార్గనిర్దేశకం చేశారు. So that's all that happens in this chapter. ఈ యొక్క అధ్యాయంలో ఆ విధంగా జరుగుతుంది. We have a big list of cities, about 48 cities that are allotted to the Levites. ఈ యొక్క లేవీయులకు ఇవ్వబడినటువంటి 48 పట్టణములు ఉన్నాయి. And therefore, we're not going to go into those details, but I would like to discuss 7 important things from this chapter. మనము వివరాల్లోకి మరి వెళ్ళడం లేదు, కానీ ఈ యొక్క అధ్యాయంలోని 7 ప్రాముఖ్యమైన విషయాలు మరి చర్చించాలని ఆశపడుతున్నాను. Praise the Lord. హల్లెలూయా. So now let's begin from chapter 21 of the book of Joshua. కాబట్టి మనము యెహోషువ గ్రంథము 21వ అధ్యాయం నుంచి మనం ప్రారంభిద్దాము. Praise the Lord. Hallelujah. Hallelujah. Right. Thank you. హల్లెలూయా. So chapter 21, first verse. ఈ యొక్క 21వ అధ్యాయము మొదటి వచనము. Then came near the heads of the fathers of the Levites unto Eleazar the priest, and unto Joshua the son of Nun, and unto the heads of the fathers of the tribes of the children of Israel. లేవీయుల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును, నూను కుమారుడైన యెహోషువ యొద్దకును, ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి. And verse 2. రెండవ వచనం And చూసిన. they spake unto them at Shiloh in the land of Canaan, saying, The Lord commanded by the hand of Moses to give us cities to dwell in, with the suburbs thereof for our cattle. మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా. And verse 3. మూడవ వచనం And the చూసినట్లయితే, children of Israel gave unto Levites out of their inheritance of the commandment of the Lord, at the commandment of the Lord, these cities and their suburbs. ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకు ఇచ్చిరి. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So this is what happens there. మరి ఈ విధంగా అక్కడ జరుగుతున్నది. So I'm going to discuss 7 important lessons that we can learn from this chapter. ఈ యొక్క అధ్యాయంలోంచి మనం నేర్చుకోవాల్సినటువంటి 7 ప్రాముఖ్యమైన పాఠములను గురించి మీకు బోధిస్తాను. Number 1. మొట్టమొదటిది, If you observe the first word of the chapter, ఈ యొక్క అధ్యాయంలోని మొట్టమొదటి పదాన్ని మీరు గమనించినట్లయితే it is said then. అక్కడ ఏమని చెప్పండి, అప్పుడు అని ఆ మాట మనం చూస్తున్నాం. Then. అప్పుడు. So what does it mean? కాబట్టి దాని అర్థం ఏమిటి? The word then implicates so many things that has happened or that have happened in the past. మరి అప్పుడు అనే మాట ఏం తెలియచేస్తుందంటే గతంలో అంతకంటే ముందు జరిగినటువంటి విషయాల గురించి తెలియచేస్తుంది. Hallelujah. హల్లెలూయా. So what does that then mean? మరి దెన్ అనే మాట అర్థం ఏమిటి? See, when the people of Israel entered the promised land, ఇశ్రాయేలీయులు యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించారు. and then the land was conquered by the Israelites, ఆ ఇశ్రాయేలీయుల చేత మరి ఆ యొక్క భూమి జయించబడినది. and then it was divided by Joshua amongst all the 12 tribes of Israel, మరి ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రముల్లో మరి ఆ యొక్క భూభాగం అంతా కూడా పంచిపెట్టబడింది. and then the Levites were very quiet. అక్కడ లేవీయులు చాలా మౌనంగా ఉండిపోయారు. They were just observing and they were very quiet. వారు కేవలము పరిశీలిస్తూ చూస్తూ మౌనంగా ఉండిపోయారు. They were not demanding anything. మరి దేనిని కూడా వారు మరి డిమాండ్ చేయలేదు. Then after the allocation of the land was done to the tribes, మరి ఆ యొక్క గోత్రములకు ఆ యొక్క భూమి పంచిపెట్టబడిన తరువాత in chapter 19 we read about the allocation of land that was given to Joshua. మరి ఈ యొక్క 19వ అధ్యాయంలో ఈ భూమిని పంచేటువంటి పని యెహోషువ ద్వారా జరిగించడం మనం చూస్తుంటాము. The land was given to Joshua. మరి ఆ యొక్క
19వ అధ్యాయంలో ఆ యొక్క భూమి యెహోషువకు ఇయ్యబడింది. So Joshua also gets his inheritance. మరి అలాగే యెహోషువ కూడా తన యొక్క స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. Israelites have got the inheritance. ఇశ్రాయేలీయులు స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. Joshua got his inheritance. అలాగే యెహోషువ స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. But it looks like the people of Israel forgot about the Levites totally. కానీ అక్కడ చూసినట్లయితే మరి ఇశ్రాయేలీయులు ఈ యొక్క లేవీలను మర్చిపోయినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. We get a feeling that they've been ignored or they were just forgotten. వారు అశ్రద్ధ చేయబడ్డారో లేకపోతే వారు మర్చిపోబడ్డారో అని మనకి అక్కడ చూస్తే మనకి అనిపిస్తూ ఉండవచ్చు. So it is the Levites themselves who come forward. మరి కాబట్టి లేవీలే వారంతట వారే ముందుకు వచ్చి అడుగుతున్నారు. So first lesson that we have to learn from this chapter, ఈ యొక్క అధ్యాయంలోంచి మొట్టమొదటి పాఠం మనం నేర్చుకోవాల్సింది the ఏమిటంటే Levites waited till the end to get their share. మరి వారి యొక్క భాగమును పొందుకోవడానికి వారు అంతము వరకు కూడా వేచి చూశారు. You must wait till the end to get your share. మీ యొక్క భాగమును పొందుకోవడానికి మీరు అంతము వరకు ఎదురు చూడాలి. Do not be hasty to get things done in your life. మీ యొక్క జీవితంలో పనులన్నీ జరిగిపోవాలనేటువంటి తొందరపాటు మీకు Do not ఉండకూడదు. be hasty to be in the front of the line to get the first set of things. మరి పనులన్నీ కూడా మీకు ముందే జరగాలని మీరు ముందు వరుసలో నుంచున్నట్లుగా ఆత్ర పడకూడదు. You must wait. మీరు మరి ఎదురు చూడాలి. That is the lesson that we learned from the people of Levites who waited till the end. కాబట్టి మరి లేవీల నుంచి మనము మరి అంతం వరకు వేచి చూసేటువంటి ఆ యొక్క గుణాన్ని మనము నేర్చుకుంటున్నాము. Many people lose their destiny because they don't wait. మరి చాలా మంది వారి యొక్క గమ్యాన్ని కోల్పోతూ ఉంటారు ఎందుకంటే వారు ఎదురు చూడలేరు. They don't wait on the Lord, they don't wait for God's time, and therefore they lose the best things that will come later. మరి దేవుని మీద వారు దేవుని కొరకు వారు వేచి ఉండలేరు. అలాగే మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన విషయాలు పొందుకునే వరకు కూడా వారు వేచి ఉండలేరు. Sometimes the best things are reserved by God till the end. మరి కొన్ని సందర్భాల్లో దేవుడు మరి శ్రేష్టమైనటువంటి సంగతులను మరి చివరిలో ఉంచుతారు. And we have to just wait on God and wait upon Him to be able to receive that. కాబట్టి మరి వాటిని మనం పొందుకోవాలంటే మనము చివరి వరకు కూడా వేచి ఉండాలి. దేవుని మీద వేచి ఉండాలి. Sometimes we tend to take up whatever comes our way right at the beginning. మరి కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే ప్రారంభంలోనే మనకి ఏదైతే దొరుకుతుందో అదే మనం పొందుకుని సంతోషపడుతూ ఉంటాము. And that's how we miss the later ones. ఆ విధంగా చేసి మనము మరి శ్రేష్టమైన వాటిని కోల్పోతూ The ఉంటాము. Bible talks to us about the early rain and the later rain. మరి బైబిల్ చెప్తుంది మరి తొలకరి వర్షము కడవరి వర్షము గురించి. So the best rain is the later rain. మరి శ్రేష్టమైనటువంటి వర్షం ఏమిటంటే కడవరి వర్షము. That has a lot of fruit and lot of harvest. మరి అందులో చాలా ఫలము ఉన్నది, అలాగే చాలా కోత ఉన్నది. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. So dear people of God, కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, wait on God for His time, even if it is till the end. Wait. మరి దేవుని సమయం వరకు అది ఒకవేళ చివరి వరకైనా సరే అది మీరు వేచి ఉండాలి. Praise the Lord. హల్లెలూయా. So what we learn from this chapter is we have to wait till the end. మరి ఈ యొక్క అధ్యాయం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే మరి అంతము వరకు కూడా వేచి ఉండాలి. I know a very old friend. నాకు తెలిసినటువంటి ఒక మరి స్నేహితుడు ఉన్నాడు, పాత స్నేహితుడు. He was very studious and very competitive in his academics. అతను మరి తన యొక్క మరి ఆ యొక్క విద్యలో తను చాలా మరి పోటీతత్వము కలిగి చాలా పోటీతత్వం కలిగినటువంటి వ్యక్తి. He used to study really well. అతను చాలా బాగా చదువుతాడు. He was writing all sorts of competition examinations, competitive exams. అతను అన్ని పోటీ పరీక్షలు కూడా రాస్తూ ఉండేవాడు. And he used to get almost pass through all the tests. మరి అన్ని పరీక్షలు కూడా అతను మరి పాస్ అయిపోతూ ఉండేవాడు. I do remember he getting the group 3 and group 2 exams. He went through them. మరి అతను గ్రూప్ 3 పరీక్షలు అలాగే గ్రూప్ 2 పరీక్షల్లో పాస్ అయ్యాడు కూడా. But then people said, why don't you join? You're selected. Why don't you go and join the job? It's a government job. Take it up. అందరూ అతనితో అంటూ ఉండేవారు, అది ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి నువ్వెందుకు వెళ్ళి మరి జాయిన్ అవ్వడం లేదు, నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు కదా అని అనేవారు. But he always believed that something better was waiting at the end. కానీ అతను ఏం నమ్మేవాడేమంటే దీనికంటే వెనకాల ఇంకా శ్రేష్టమైనది ఏదో తన కొరకు వేచి ఉన్నది అని చెప్పి నమ్మేవాడు. And so he waited for some years. అందుకని కొన్ని సంవత్సరములు అతను ఎదురు చూశాడు. After a couple of years, కొన్ని సంవత్సరముల తర్వాత he finally got a grand job. అతను మరి చాలా గొప్ప ఉద్యోగమును పొందుకున్నాడు. He got a job as a group
Group 1 officer. అతను మరి గ్రూప్ 1 ఉద్యోగిగా మరి ఉద్యోగం పొందుకున్నాడు. And he went right up to the level of becoming an additional collector of a district. మరి అతను ఎంత స్థాయికి వెళ్ళాడంటే జిల్లాకి ఒక అడిషనల్ కలెక్టర్ స్థాయికి వెళ్ళాడు. Though he was selected for Group 2, Group 3, he didn't take it up. అతను గ్రూప్ 2 కు అలాగే గ్రూప్ 3 పరీక్షలకు మరి ఎన్నిక చేయబడినప్పటికీ దాన్ని అతను మరి He తీసుకోలేదు. was selected for RRB and other competitive exams, but he didn't take it up. అలాగే మరి ఆర్ఆర్బి పరీక్షలకు ఇతర పోటీ పరీక్షల్లో కూడా అతను ఎన్నికయ్యాడు, కానీ దాన్ని తీసుకోలేదు. He was willing to wait till the end to get the best. అతను మరి అంతం వరకు కూడా మరి ఆ శ్రేష్టమైనది పొందుకోవడానికి ఎదురు చూశాడు. So, dear people of God, కాబట్టి ప్రియమైనటువంటి దేవుని the ప్రజలారా, Levites waited till the end. లేవీయులు మరి చివరి వరకు కూడా వేచి చూశారు. They allowed the people of Israel to get their share. మరి ఇశ్రాయేలీయులు వారి స్వాస్థ్యం పొందుకోవడానికి వారిని అనుమతించారు. They allowed Joshua even to get his share. అలాగే యెహోషువ కూడా తన యొక్క భాగమును పొందుకోవడానికి వారు పొందుకునే వరకు కూడా వేచి చూశారు. Even Caleb got his share. అలాగే కాలేబు కూడా తన యొక్క వంతును పొందుకున్నాడు. Daughters got their share. అలాగే కుమార్తెలు కూడా మరి వారి యొక్క వంతును పొందుకున్నారు. But they waited till the very end. కానీ వీరు మాత్రము చివరి వరకు ఎదురు So చూశారు. learn to wait on the Lord till the very end. మరి దేవుని మీద చివరి వరకు కూడా ఆధారపడడం నేర్చుకోండి. Number 2, రెండవది the second lesson that we learned. మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ పాఠం In ఏమిటంటే chapter 19 verses 49 to 51, 19వ అధ్యాయము 49 నుంచి 51 వచనాలు చూసినట్లయితే I told you that Joshua got his property in earlier. మరి దీనికంటే ముందుగా యెహోషువ అక్కడ తన యొక్క వంతును పొందుకున్నట్లుగా మీకు చెప్పాను. So this is where in chapter 19 verses 49 to 51 is where Joshua gets his share of his property. ఈ యొక్క 19వ అధ్యాయము 49 నుంచి 51 వచనంలో యెహోషువ తన యొక్క ఆస్తిని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము. So the second lesson we learned, రెండవ పాఠం మనం even నేర్చుకోవాల్సింది, though Joshua was getting his share, the leader was getting his share, మరి యెహోషువ నాయకుడైనటువంటి యెహోషువనే తన యొక్క భాగమును పొందుకున్నప్పటికీ, even though he was the leader of the whole people of Israel, ఇశ్రాయేలు ప్రజలందరికీ అతను నాయకుడైనప్పటికీ, even though it looked like he had forgotten them for a while, మరి లేవీయులను కొంత సమయంలో అతను మర్చిపోయాడు అన్నట్టుగా కనపడినప్పటికీ, the Levites, the second lesson we learned is that the Levites were never jealous of those people who got their share of their land. రెండవ పాఠం మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం ఏమంటే లేవీయులు మరి వారి యొక్క భాగం రాలేదే అని మిగతా వారిని బట్టి అసూయ పడలేదు. It's very very important quality that every Christian need to have. మరి ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తప్పనిసరిగా ఉండవలసినటువంటి లక్షణము ఇది. Never be jealous. ఎప్పుడు కూడా అసూయ పడవద్దు. Never be jealous of your brother or sister. నీ యొక్క సహోదరుని బట్టి నువ్వు ఎప్పుడు కూడా మరి అసూయ పడవద్దు. Never be jealous of somebody who's growing and advancing better than you. నీకంటే మరి ఇంకా ఎదుగుతూ నీకంటే పురోగతి సాధిస్తూ ఉన్న వారిని చూసి నువ్వు ఎప్పుడు కూడా అసూయ పడవద్దు. Learn from the people of Levi. ఈ యొక్క లేవీయులను చూసి నేర్చుకోనండి. They were not jealous. వారు మరి అసూయ పడలేదు. Number 1, they were willing to wait till the end. మొట్టమొదటిది వారు చివరి వరకు కూడా వేచి ఉన్నారు. And number 2, they were not jealous. రెండవదిగా వారు మరి అసూయ పడలేదు. They were not murmuring. వారు మరి సనుక్కొనలేదు. They were not complaining. వారు మరి ఆ యొక్క అభ్యంతరము చెప్పలేదు. Today churches are suffering because of too much of murmuring and complaining. ఈ రోజు మరి సంఘాలు మరి చాలా ఎక్కువైనటువంటి సనుగులను బట్టి, చాలా ఎక్కువైనటువంటి అభ్యంతరాలను బట్టి చాలా బాధపడుతూ ఉన్నాయి. The church is not meant to be an object of murmuring. మరి సంఘం అనేది యొక్క సనుక్కునేటువంటి దానికి స్థానంగా లేకపోతే అటువంటి వస్తువుగా ఉండకూడదు. The church is supposed to be a place of worship. సంఘము మరి ఆరాధన చేసేటువంటి స్థలముగా It's a ఉండాలి. place where you come to meet God and have fellowship with God's people. మరి సంఘం అనగా నీవు వచ్చి దేవుణ్ణి కలుసుకునేటువంటి ప్రదేశము, అలాగే నువ్వు వచ్చి దేవుని ప్రజలతో సహవాసం చేసేటువంటి ప్రదేశము. It's not a place where you exercise your vanity. మరి నీ యొక్క వ్యర్థతను నువ్వు మరి అక్కడ ప్రదర్శించేటువంటి స్థలము కాదు అది. It's not a place where you exercise your anger and your reluctance and your disappointment. నీ యొక్క కోపమును, నీ యొక్క నిరాశను, నీ యొక్క మరి నిర్లక్ష్యమును ప్రదర్శించేటువంటి ప్రదేశము కాదు. It's a place of worship. అది ఆరాధనా స్థలము. People miss the presence of God because they come to church with so many complaints. మరి దేవుని సన్నిధికి ప్రజలు ఎన్నో అభ్యంతరాలతో వస్తారు కాబట్టి వారు దేవుని యొక్క సన్నిధిని మరి కోల్పోతూ ఉంటారు. And they miss the blessings. అలా చేసి వారి యొక్క ఆశీర్వాదాలను They miss కోల్పోతారు. the prophecies. వారి యొక్క మరి ప్రవచనాలను కోల్పోతారు. The prophecy will come to the neighbor. మరి ఆ యొక్క ప్రవచనము తన ప్రక్కనున్న వారికి వస్తుంది. The prophecy will come to somebody else in the church but not to them. సంఘంలో మరెవరికో ప్రవచనం వస్తుంది కానీ వారికి మాత్రం రాదు. Why? ఎందుకు? Because they come to church with a complaining spirit. ఎందుకంటే వారు మరి ఆ యొక్క మరి కంప్లైంట్ చేసేటువంటి ఆత్మతో వారు సంఘానికి వస్తూ They ఉంటారు. come to church with a murmuring spirit. మరి సనుక్కునేటువంటి ఆత్మతో వారు సంఘానికి వస్తారు. So dear people
people of God. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, The second lesson we learned from Levites మరి మనము లేవీయుల నుంచి నేర్చుకునేటువంటి రెండో పాఠం ఏమిటంటే, was that they never complained. వారు ఎప్పుడు కూడా మరి అభ్యంతరము తెలుపలేదు. They were not critical of Joshua. మరి యెహోషువను మరి They were not critical of Joshua. వారు యెహోషువను ఏమాత్రం కూడా విమర్శించలేదు. And they were very quiet. వారు చాలా మౌనంగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Do not be jealous. మరి ఎప్పుడు కూడా మరి అసూయ పడకండి. Do not be critical or do not murmur. మరి ఎప్పుడు కూడా విమర్శకులుగా లేకపోతే సనుక్కునేవారుగా ఉండకండి. Number 3. మూడవది, The third lesson that we learned. మనం నేర్చుకునేటువంటి మూడవ పాఠం ఏమిటంటే, Now what they come and do is మరి వారు వచ్చి ఏం చేస్తున్నారంటే, they came to the heads of the fathers of the Levites. They came to Joshua and Eleazar the priest. వారు యాజకుడైన ఎలియాజరు నొద్దకును నూను కుమారుడైన యెహోషువ యొద్దకును వచ్చి, And what do they tell them? వారితో ఏం చెప్తున్నారు అంటే, Look, Mr. Joshua and Mr. Eleazar, ఎలియాజరు అలాగే యెహోషువ, మరి చూడండి, our leader, our great leader Moses, మా యొక్క మరి గొప్ప నాయకుడైనటువంటి మోషే గారు, he had given us a promise. వారు మాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. And we ask you to please fulfill that promise. మేము ఏమని అడుగుతున్నామంటే, మీరు ఆ యొక్క వాగ్దానమును మరి నెరవేర్చండి అని అడుగుతున్నాము. What promise Moses had given us, we ask you to fulfill it. మోషే మాకు ఏదైతే మరి వాగ్దానం చేశాడో దానిని నెరవేర్చమని మిమ్మల్ని అడుగుతున్నాము. You may be wondering, where is that promise? మీరు ఆశ్చర్యపడవచ్చు, ఆ యొక్క వాగ్దానము ఎక్కడ ఉన్నది అని. The promise is found in Numbers chapter 35. ఆ యొక్క మరి వాగ్దానము సంఖ్యాకాండము 35వ వచనంలో చూడగలము. Verses 1 to 4. 1 నుంచి 4 వచనాల్లో. That is where Moses had promised to them అక్కడ మరి మోషే వారికి వాగ్దానం చేశాడు that they will get their share or they get their cities in the promised land. వారు వారి యొక్క పట్టణములను లేకపోతే వారి యొక్క భాగమును ఆ యొక్క వాగ్దాన దేశంలో పొందుకుంటారు. So the third lesson we learned, కాబట్టి మనం నేర్చుకునేటువంటి మూడవ పాఠం ఏమిటంటే, claim your promises. మీ యొక్క వాగ్దానమును మరి మీరు అడగండి. Hallelujah. హల్లెలూయా. You must claim your promises. మీ యొక్క వాగ్దానాలను మీరు మరి అడగాలి. Whatever promise God had given you over all these years of life, మీ యొక్క జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో దేవుడు మీకు ఎన్నైతే వాగ్దానాలు ఇచ్చారో, beginning from the 1st of January till the 31st December, what all promises you may have received all throughout your life. మరి జనవరి 1వ తారీఖు మొదలుకొని డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా దేవుడు మీ జీవితంలో ఏ వాగ్దానం మీకు ఇచ్చారో, all those promises are meant for you. ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా మీ కొరకు మాత్రమే. They are waiting for you. అవి మీ కొరకు ఎదురు చూస్తున్నాయి. They are given to you. అవి మీకు ఇవ్వబడ్డాయి. And I believe each promise that has been given to you has your name marked on it. మరి నేనేమని నమ్ముతానంటే, ఏదైతే వాగ్దానం మీకు ఇవ్వబడి ఉందో అది మీ పేరు మీద మీకు ఇవ్వబడింది. Hallelujah. హల్లెలూయా. So you have to just claim it. కాబట్టి మీరు దాన్ని కేవలము మీరు అడగాలి. Just claim the promise. మీరు ఆ యొక్క వాగ్దానాన్ని మీరు అడగాలి. Praise the Lord. హల్లెలూయా. The people of Levites, they did not forget the promise. మరి లేవీయులైనటువంటి ప్రజలు వారి యొక్క వాగ్దానాన్ని మర్చిపోలేదు. They remember the promise given way back in the book of Numbers. వారికి మరి సంఖ్యాకాండంలో ఎక్కడో ఇచ్చినటువంటి ఆ వాగ్దానం వారు మరి గుర్తుపెట్టుకున్నారు. And now they tell Joshua and Eleazar, please sir, give us the promises, fulfill the promise that Moses made to us. ఇప్పుడు మరి ఎలియాజరు అలాగే యెహోషువ యొద్దకు వచ్చి, అయ్యా మరి మోషే మాకు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మీరు ఇప్పుడు నెరవేర్చండి అని Look అడుగుతున్నారు. at what they say in verse 2. ఆ యొక్క 2వ వచనంలో వారు ఏం చెప్తున్నారో చూడండి. The Lord commanded by the hand of Moses to give us cities to dwell in, which with the suburbs thereof, for our cattle. మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించెను. Praise the Lord. హల్లెలూయా. So God commanded Moses to give give some property or cities to the people of Levi. కాబట్టి మరి యెహోవా మోషేకు మరి ఆజ్ఞాపించారు ఏమనంటే, లేవీయులకు పురములను పట్టణములను ఇమ్మని. And now after everything is settled, మరి ఇప్పుడు అన్ని కూడా మరి సద్దుమణిగాక, after everybody is settled, అందరూ కూడా మరి వారి వారి భాగములు పొందుకున్నాక, they remind Joshua and Eleazar of the promise and claim the promise. వారు యెహోషువకు అలాగే ఎలియాజరుకు ఆ యొక్క వాగ్దానంను గుర్తు చేసి వాటిని అడుగుతున్నారు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Promises are not just meant to be given, they are meant to be claimed. వాగ్దానములు అనగా కేవలం ఇవ్వబడడానికి కాదు, కానీ అవి మనము అడిగి పొందుకోవడానికి. Yes, పొందుకోవడానికి. They are meant to be claimed and received. అవి మరి అడిగి పొందుకోవడానికే ఉన్నాయి. So these people of Levi, the third lesson we learn is that we have to claim the promises. ఈ లేవీయుల నుంచి మనం నేర్చుకునేటువంటి మూడవ పాఠం ఏమిటంటే, మన యొక్క వాగ్దానాలను మనం పొందుకోవాలి. Number 4. 4వది, The fourth lesson we learn from this chapter ఈ యొక్క అధ్యాయంలోంచి మనం నేర్చుకునే 4వ పాఠం
పాఠం ఏమిటంటే You know, the Bible says బైబిల్ చెప్తుంది in Joshua chapter 13, యెహోషువ గ్రంథము 13వ అధ్యాయంలో verse 33, 33వ వచనంలో as well as Deuteronomy chapter 18, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయంలో కూడా verse 2. రెండవ వచనంలో In these two portions, ఈ యొక్క రెండు భాగాలలో we read that the Lord was their inheritance. మరి దేవుడే వారి స్వాస్థ్యము అని మనము చదువుతాము. What a privilege. ఎంత గొప్ప భాగ్యత, What an honor ఎంత గొప్ప ఘనత. that the Lord was their inheritance. దేవుడే వారి యొక్క స్వాస్థ్యముగా ఉన్నారు. What else is more richer than the inheritance of God? మరి దేవుని కంటే ఇంకా మరి ధనమైన లేకపోతే ఐశ్వర్యవంతమైనటువంటి స్వాస్థ్యం ఇంకేమున్నది? Gold is not richer than God. బంగారము దేవుని కంటే మరి గొప్పది కాదు. Jewels and are not richer than God. ఆభరణాలు దేవుని కంటే గొప్పవి కావు. Property, land and 1,000 cattle and full of cattle over 1,000 hills are not richer than God. ఆస్తి అలాగే భూమి మరి 1000 కొండల మీద ఉన్నటువంటి పశువులు కూడా దేవుని కంటే గొప్పవి కాదు. God is ultimate. దేవుడే మరి అత్యంత ఘనమైన వాడు. Hallelujah. హల్లెలూయా. He is all that we need. మరి ఆయనే మనకు కావలసిన దానికి ఆయనే మనకు సమస్తము. He is enough for us. ఆయనే మనకు చాలిన వాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And that's why God was the inheritance of the Levites. అందుకనే మరి దేవుడే మరి లేవీయులకు స్వాస్థ్యముగా ఉన్నాడు. And so they do not need any more inheritance. కాబట్టి వారికి ఇంకా ఎటువంటి స్వాస్థ్యం అవసరం లేకుండా That's పోయింది. why they did not ask for inheritance. అందుకనే వారు మరి స్వాస్థ్యం కొరకు వారు అడగలేదు. But they asked for cities to dwell in. కానీ వారు నివసించడానికి పట్టణముల గురించి అడిగారు. Because they have to dwell in cities, right? ఎందుకంటే మరి వారు పట్టణంలో నివసించాలి కదా. So they asked for cities. అందుకనే వారు పట్టణముల గురించి అడిగారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The people of Levi knew that God was their inheritance. మరి లేవీయులకు తెలుసు ఏమనంటే దేవుడే వారి యొక్క స్వాస్థ్యమై ఉన్నాడని. When we come to the New Testament Christianity, మనము ఈ యొక్క నూతన నిబంధన క్రైస్తవ్యంలోనికి వచ్చినప్పుడు the Bible reminds us బైబిల్ మనకేమి జ్ఞాపకం చేస్తుంది అంటే that God says that we are His. మనమే ఆయన స్వాస్థ్యమై ఉన్నామని దేవుడు చెప్తూ ఆయన సొత్తని మరి దేవుడు చెప్తున్నాడు. Praise the Lord. హల్లెలూయా. We are now the inheritance of God. మనము ఇప్పుడు మరి దేవునికి సొత్తై ఉన్నాము. In the Old Testament, God was inheritance of the Levites. పాత నిబంధనలో మరి దేవుడు లేవీయులకు స్వాస్థ్యముగా ఉన్నాడు. And in New Testament, we are the inheritance of the Lord. నూతన నిబంధనలో చూసినట్లయితే మనమే ప్రభువు వారికి సొత్తుగా ఉన్నాము. What an honor. ఎంత గొప్ప ఘనత. Are we worthy of becoming an inheritance to God? మరి దేవునికి సొత్తుగా ఉండడానికి మనము అర్హులమేనా? Do we have the quality to belong to God? దేవునికి సంబంధించిన వారు అగుటకు నీకు అర్హత ఉన్నదా? He says you are mine. మరి ఆయన అంటున్నారు నీవు నా వాడవు. He says you are my people. నీవు నా జనము. You are a holy nation. మీరు పరిశుద్ధ జనాంగము. Royal priesthood. మరి రాజులైన యాజక సమూహము. To people who belong to God. దేవునికి సంబంధించిన వారు. దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తైన ప్రజలు. Hallelujah. హల్లెలూయా. So the New Testament has changed the equation. మరి యొక్క నూతన నిబంధన యొక్క సమీకరణాలన్నీ కూడా మార్చివేసింది. But nevertheless, ఏదేమైనప్పటికీ though God looks at us as His inheritance, దేవుడు మనలను తన యొక్క సొత్తుగా చూస్తున్నప్పటికీ, it is our responsibility to thank God, to be grateful to God, and to honor God and to glorify His name. ఆయన యొక్క నామమును ఘనపరచడానికి, ఆయనకి మరి వందనములు చెల్లించడానికి, ఆయన మరి మర్యాద చెల్లించడానికి మనం బద్ధులమై ఉన్నాము. Praise the Lord. హల్లెలూయా. The Lord is, we are not only the inheritance of God, but God also is our inheritance. మనము దేవునికి కేవలం సొత్తు మాత్రమే కాదు కానీ దేవుడు కూడా మనకు స్వాస్థ్యమై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. When you have God on your side, మరి ఎప్పుడైతే దేవుడు మీ పక్షంగా ఉంటాడో you are a majority. నీవే మరి గొప్పవాడవు. When God is on your side, ఎప్పుడైతే దేవుడు నీ పక్షముగా ఉంటాడో you are the most blessed man in the world. ఈ లోకంలో నువ్వే మరి అత్యంత ఆశీర్వదించబడిన When you have వాడవు. God on your side, ఎప్పుడైతే దేవుడు నీ పక్షముగా ఉంటాడో everything will work for your good. మరి నువ్వు చేసినదంతా కూడా సఫలమగుతుంది. When you have God on your side, ఎప్పుడైతే దేవుడు నీ పక్షముగా ఉంటాడో no weapon formed against you shall prevail. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. When God is on your side, దేవుడు నీ పక్షముగా ఉన్నప్పుడు people will come and honor you. ప్రజలు వచ్చి నిన్ను ఘనపరుస్తారు. When God is on your
side, దేవుడు నీ పక్షముగా ఉన్నప్పుడు you will go from victory to triumph. మరి నీవు విజయం నుంచి నువ్వు మరి జయోత్సాహంలోనికి వెళ్తావు. Hallelujah. హల్లెలూయా. God is with you, my dear brother, sister. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మీతో ఉన్నాడు. You are his inheritance. ఆయన మరి నీవు ఆయన యొక్క సొత్తై ఉన్నావు. And God is our inheritance. అలాగే దేవుడు కూడా మరి మన సొత్తై ఉన్నారు. This is the fourth lesson we learn. మనం నేర్చుకోవాల్సినటువంటి 4వ పాఠం The ఇది. fifth lesson that we hear మనం ఇక్కడ నేర్చుకునేటువంటి 5వ పాఠం is found ఏంటంటే in chapter 21 of Joshua, verse 41. మరి అది 21వ అధ్యాయము 41వ వచనంలో మనం చూడగలము. When the Levites asked Eleazar and Joshua, మరి ఎప్పుడైతే ఈ యొక్క లేవీయులు ఎలియాజరును యెహోషువను అడిగారో then they allow immediately the Israelites. మరి అప్పుడు వెంటనే ఇశ్రాయేలీలు If you look at verse 3 as well, 3వ వచనాన్ని కూడా మీరు the చూసినట్లయితే children of Israel gave unto the Levites out of their inheritance. ఇశ్రాయేలీలు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. One interesting thing happened here. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైనటువంటి విషయం When జరిగింది. the Levites told them to remember them and give them some cities, మరి ఎప్పుడైతే లేవీయులు వారిని జ్ఞాపకం చేసుకొని వారికి కొన్ని పట్టణములు ఇమ్మని అడిగారో the Israelites, ఇశ్రాయేలీలు they were eager to give them cities. వారికి పట్టణాలు ఇవ్వడానికి ఇశ్రాయేలీలు ఎంతో ఆతృతగా ఉన్నారు. Historians tell us మరి చరిత్రకారులు ఏమని చెప్తున్నారంటే that all the cities that were given to them were top cities. మరి లేవీయులకు వారు ఇచ్చినటువంటి పట్టణాలన్నీ కూడా మరి ప్రథమ స్థాయి పట్టణాలు, Top cities. మరి గొప్ప టాప్ సిటీస్ అవి. They had the highest facilities and the best cities that they could have had. మరి ఆ పట్టణంలో చాలా అత్యంత సౌకర్యవంతమైనటువంటి పట్టణాలను వారికి ఇచ్చారు. So the fifth lesson that we learned, కాబట్టి మనం నేర్చుకునేటువంటి 5వ పాఠం the ఏమిటంటే people of Israel ఇశ్రాయేలీల ప్రజలు gave the top cities to the Levites. మరి లేవీయులకు ప్రథమ స్థాయి పట్టణములను ఇచ్చారు. When we give to God, మరి వారు దేవునికి ఇచ్చినప్పుడు, when we give to God's servants, మరి దేవుని పిల్లలకు ఇచ్చినప్పుడు, when God's servants దేవుని సేవకులకు ఇచ్చినప్పుడు give the top gift, మరి ఆ యొక్క మరి అత్యంత ఉన్నతమైనటువంటి గిఫ్ట్ ఇవ్వండి. it's not the amount that matters, మరి అది ఆ యొక్క సంఖ్యతో సంబంధం లేదు, కానీ it's the heart that matters. అక్కడ మీరు ఇచ్చేటువంటి హృదయమే మరి అక్కడ సంగతి. All the Israelites, they gave willingly, freely, without complaining, without argument. మరి ఇశ్రాయేలీలందరూ కూడా మరి వారు స్వేచ్ఛగా మరి వారి యొక్క చిత్తపూర్వకంగా మరి ఎటువంటి అభ్యంతరములు సనుగులు లేకుండా వారు ఇచ్చారు. Yes, hallelujah. హల్లెలూయా. Dear children of God, కాబట్టి ప్రియమైన దేవుని my పిల్లలారా, dear brother and sister, నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, give to God freely. దేవునికి స్వేచ్ఛగా ఇవ్వాలి. Give for the ministry. పరిచర్య కొరకు ఇవ్వాలి. Give to the men and women of God. దేవుని దైవజనులకు దైవజనురాండ్రకు ఇవ్వాలి. What you save in the world will never come back to you in heaven. మరి మీరు ఈ లోకంలో ఏదైతే దాచిపెట్టుకుంటారో అది ఎప్పుడు కూడా పరలోకానికి రాదు. It will not come back to you in heaven. అది మరలా పరలోకంలో నీ యొద్దకు రాదు, తిరిగి రాదు. But what you give to God in the world కానీ ఈ లోకంలో మీరు దేవునికి ఏదైతే ఇస్తారో will come back to you 100-fold in heaven. కానీ పరలోకంలో మీకు అది 100 మీ దగ్గరకు తిరిగి వస్తుంది. Praise the Lord. హల్లెలూయా. That is the secret of having a grand eternity with God. మరి అది మరి దేవునితో అత్యంత గొప్ప నిత్యత్వం మరి మనం పొందుకోవడానికి లేకపోతే నిత్యత్వంలో ఉండడానికి రహస్యము. Give. ఇవ్వండి. Give freely. స్వేచ్ఛగా ఇవ్వండి. Give to God. దేవునికి ఇవ్వండి. Give to God. దేవునికి ఇవ్వండి. Give to God's people. దేవుని ప్రజలకు ఇవ్వండి. Give to God's church servants. దేవుని సంఘమునకు అలాగే దేవుని సేవకులకు ఇవ్వండి. Give to your church pastor. మీ యొక్క సంఘ కాపరికి ఇవ్వండి. Give to the need of the church. మరి సంఘం యొక్క అవసరతలకు ఇవ్వండి. You must understand what is the need of the church you're going to. మీరు వెళ్ళేటువంటి సంఘంలో ఏ అవసరత ఉన్నదో మరి దాన్ని మీరు గుర్తించాలి. And you must begin to give to that church. మరి ఆ యొక్క సంఘానికి మీరు ఇవ్వడం ప్రారంభించాలి. We are now started the construction of our church. మేము మా యొక్క సంఘం యొక్క మరి భవన నిర్మాణం ప్రారంభించి ఉన్నాము. And we are praying that Lord will send us help and support. మరి మేము ప్రార్థిస్తున్నాము మరి దేవుడు మాకు సహాయమును పంపిస్తారు అని. We believe God will provide our needs. దేవుడు మా యొక్క అవసరతలను మరి అనుగ్రహిస్తారని మేము నమ్ముతున్నాము. So to give to such a divine project, మరి అటువంటి దైవికమైనటువంటి ప్రాజెక్ట్ కి ఇవ్వడానికి, to give to such a pioneering establishing ministry, God will bless richly. అటువంటి మరి వ్యవస్థాపిత మరి పరిచర్యకు మీరు ఇవ్వడం అనేది దేవుడు మిమ్మల్ని ఎంతగానో బహుగా దీవిస్తారు. This is number 5. అది 5వ పాఠము. The Israelites gave freely to the people of Levi. మరి లేవీయులకు ఇశ్రాయేలీయులు స్వేచ్ఛగా ఇచ్చారు. Number 6. 6వది. The sixth lesson 6వ పాఠం ఏమిటంటే is that around the city, all the cities, మరి ఈ యొక్క పట్టణములన్నింటిలో కూడా, by the way,
do you know how many cities were given to the Levites? మరి ఈ యొక్క లేవీయులకు ఎన్ని పట్టణములు ఇవ్వబడ్డాయో మీకు తెలుసా? 48. 48 పట్టణములు. 48 is a divisor of 12. మరి ఆ యొక్క 48 అనేది 12 చేత విభాగించబడుతుంది. It is divisible by 4. అది మరి మళ్ళా తిరిగి 4 చేత So భాగించబడుతుంది. 12 into 4 is 48. మరి 12 నాలుగులు అనేది 48. 12 symbolizes the disciples and the teaching of the disciples. సో 12 అనగా మరి శిష్యులు వారి యొక్క బోధనకు సాదృశ్యముగా ఉన్నది. And 4 symbolizes the the 4 gospels and the omniscience of God. మరి 4 అనేది 4 సువార్తలకు అలాగే మరి దేవుని యొక్క సర్వాంతర్యామి అనే దానికి సాదృశ్యముగా ఉన్నది. So the teaching and the presence, కాబట్టి బోధ అలాగే మరి సన్నిధి, these two are combined in the number 48. ఈ రెండు కూడా ఈ యొక్క 48 అనేటువంటి సంఖ్యలో ఉన్నాయి. So 48 cities are given to the Levites. కాబట్టి 48 పట్టణాలు ఈ యొక్క లేవీయులకు ఇవ్వబడ్డాయి. So they are supposed to teach, and they're supposed to release the presence of God. దాని అర్థం ఏమిటంటే వారు దేవుని గురించి బోధించాలి, అలాగే దేవుని యొక్క సన్నిధిని ప్రజల్లో విడుదల చేయాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Dear people of God, ప్రియమైన దేవుని ప్రజలారా, the 6th lesson we learn, మనం నేర్చుకునేటువంటి 6వ పాఠం ఏమిటంటే each of these 48 cities, ఈ యొక్క 48 పట్టణంలో ఒక్కొక్కటి కూడా around each city there was a special provision. ఈ యొక్క ఒక్కొక్క పట్టణం చుట్టూ కూడా ప్రత్యేకమైనటువంటి మరి ప్రత్యేకమైనటువంటి పొలము ఉన్నది. It's called suburb in English. In Telugu it's called polamu. మరి ఇంగ్లీష్ లో మరి సబబ్ అని ఉంటది, తెలుగులో పొలం అని పిలువబడుతుంది. So the Lord arranged this beautiful plan. మరి దేవుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రణాళికను మరి సిద్ధం What is చేశారు. that plan? ఆ యొక్క ప్రణాళిక All ఏమిటి? the 48 cities, ఈ యొక్క 48 పట్టణాలు కూడా around each city ప్రతి ఒక్క పట్టణము చుట్టూ కూడా there was a suburb. మరి పొలములు ఉన్నాయి. And what does that signify? మరి దాని అర్థం అదేమిటి? It is to meet the needs of the Levites. అవి మరి లేవీయుల యొక్క అవసరతలు తీర్చేవి. No, the needs of the Levites. అవి లేవీయుల యొక్క అవసరతలు తీర్చడానికి So ఉద్దేశించబడి. they should use that land to bring forth food and fruit and whatever. మరి వారికి మరి ఆహారమును, ఫలములను, అలాగే వారికి కావలసిన Vegetables, మరి whatever. కూరగాయలను అన్నిటిని సమకూర్చడానికి ఉద్దేశించబడినటువంటి పొలములు. So even in that area, even in that point, మరి ఆ యొక్క అంశంలో కూడా చూసినట్లయితే the 6th lesson we learn మనం నేర్చుకునేటువంటి 6వ పాఠం ఏమిటంటే is that God provides. దేవుడు అనుగ్రహిస్తారు, He provides. ఆయన అనుగ్రహిస్తారు. When God could think about the Levites and gave them a land around the city for all the 48 cities, మరి దేవుడు లేవీయుల గురించి ఆలోచించి వారి యొక్క 48 పట్టణముల చుట్టూ కూడా వారికి పొలములను అనుగ్రహిస్తే, and how much more will He think about the needs that we have? మరి అలాగే నేను కలిగి ఉన్నటువంటి అవసరతల గురించి మరి దేవుడు ఆయన ఎంతగా ఆలోచిస్తారనేది God knows you. దేవుడు మిమ్మల్ని ఎరిగి ఉన్నారు. God understands you. దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. God hears your prayer. దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తున్నారు. God knows your needs. దేవునికి మీ అవసరతలు తెలుసు. God knows everything that you're going through right now. ఇప్పుడు మీరు దేనిని గుండా వెళ్తున్నారో అవన్నీ కూడా దేవునికి తెలుసు. And the Bible says He cares for you. మరి బైబిల్ చెప్తుంది ఆయన మిమ్మల్ని పట్టించుకుంటున్నారు అని. Yes, He cares for you. ఆయన మిమ్మల్ని పట్టించుకుంటారు. And remember what the Bible says in Luke's Gospel. అలాగే మరి లూకా సువార్తలో బైబిల్ ఏం చెప్తుందో జ్ఞాపకం The చేసుకున్నట్లయితే Lord Jesus says, ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, look at the birds. ఆకాశ పక్షులను చూడుడి, They don't sow nor they reap. అవి మరి విత్తవు అలాగే కోయవు, But isn't my Father feeding them? కానీ నా తండ్రి వాటిని పోషించటం లేదా? Are you not more precious than these birds? కానీ మీరు ఈ యొక్క పక్షుల కంటే ఎంతో శ్రేష్టమైన వారు Will He కారా? not support you and look after you? మరి అతను ఆయన మీకు సహాయం చేస్తారు, అలాగే మిమ్మల్ని పోషిస్తారు. Will He not do that for you? ఆయన మీ కొరకు ఆ విధంగా చేయడా? Because you're more precious than birds. ఎందుకంటే మీరు ఈ పక్షుల కంటే ఇంకా శ్రేష్టమైన వారు. Hallelujah. హల్లెలూయా. The 6th lesson you must remember today. మరి ఈ రోజు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన 6వ పాఠము, God will provide all your needs. మీ యొక్క అవసరతలన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తారు. Do not fear. భయపడకండి, Do not worry. మరి ఆందోళన చెందకండి. God will provide your needs. దేవుడు మీ యొక్క అవసరతలను మరి He అనుగ్రహిస్తారు. will never let go your hand. మీ యొక్క మరి చెయ్యి ఆయన విడిచిపెట్టడు. He will never leave you nor forsake you. ఆయన మిమ్మల్ని ఎన్నడూ కూడా విడవడు, ఎడబాయడు. He will always be with you. ఆయన ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటాడు. And He will give you your needs. ఆయన మీ యొక్క అవసరతలు మీకు తీరుస్తారు. This is number 6. అది 6వ పాఠము. The last lesson that we learn from this chapter, ఈ యొక్క అధ్యాయంలోంచి మనం నేర్చుకునేటువంటి ఆఖరి పాఠం ఏమిటంటే, I was wondering as to why
this suburb was given to the Levites? మరి ఈ యొక్క పొలములు లేవీయులకు ఎందుకు ఇవ్వబడ్డాయని నేను చాలా ఆశ్చర్యపడ్డాను. Okay, I told you that they may plant vegetables, fruits and food and all sorts of things. నేను ఇంతకుముందే చెప్పాను కదా, అక్కడ కూరగాయలను మరి అలాగే ఫలములు ఇచ్చేటువంటి వృక్షములను అన్నిటిని పెట్టుకోవడానికి దేవుడు ఇచ్చారని చెప్పాను. But there's also one more thing. కానీ ఇంకొక విషయం కూడా ఉన్నది. See, the Levites were were allowed to plant gardens and vineyards in that area. మరి ఆ యొక్క మరి ప్రదేశంలో లేవీయులు తోటలను అలాగే మరి ద్రాక్ష తోటలను నాటుకోవడానికి అనుమతించబడ్డారు. So that they will bring them these produce will bring them joy and comfort. ఆ విధంగా వారు చేసి వారికి మరి సంతోషము అలాగే ఆనందము వారు పొందుకుంటారని. God wants his people to live in comfort and joy. మరి దేవుడు తన ప్రజలు సంతోషముతోను సౌకర్యవంతంగాను జీవించాలని సుఖవంతంగా జీవించాలని ఆశపడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Our God wants us to live in comfort and joy. మరి దేవుడు మనం సంతోషంగా సుఖవంతంగా జీవించాలని మన దేవుడు We ఆశపడుతున్నాడు. must pray. మనం ప్రార్థించాలి. We must read the Bible. మనము బైబిల్ చదవాలి. We must love God with all our heart, mind, body and soul. మన యొక్క పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో మనము దేవుణ్ణి మరి We must ప్రేమించాలి. follow his commands. మనము ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. We must not divert to the left or to the right. మనము కుడికి గాని ఎడమకి గాని తుట్టిల్లకూడదు. We must go and follow after Jesus. మనము మరి కేవలం యేసు ప్రభు వారిని మాత్రమే We అనుసరించాలి. must be faithful to him and to his word. మనము అతని యొక్క వాక్యమును బట్టి అతనికి మనం ఎంతో విశ్వాసముగా ఉండాలి. And God says, దేవుడు అంటున్నారు, such a person will have comfort and joy. మరి అటువంటి వ్యక్తులు ఆ యొక్క సంతోషమును అలాగే సుఖవంతంగాను ఉంటారు. Hallelujah. హల్లెలూయా. The seventh lesson that we learn from chapter 21. ఈ యొక్క 21వ అధ్యాయంలోంచి మనం నేర్చుకునేటువంటి 7వ పాఠము, God is concerned about your comfort and your joy. దేవుడు మీ యొక్క సంతోషమును బట్టి మీ సంతోషము అలాగే మీ సుఖవంతమైన జీవితమును పట్టింపు కలిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That's why Bible says God cares for you. అందుకని బైబిల్ చెప్తుంది దేవుడు మీ పట్ల పట్టింపు కలిగి ఉన్నాడు. When you are sorrowful and despair. మీరు ఎప్పుడైతే మరి విచారంగా లేకపోతే మరి తృణీకరించబడిన వారుగా ఉన్నారో, When you are upset and depressed. మీరు ఎప్పుడైతే మరి చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారో, God is not happy. దేవుడు సంతోషంగా ఉండడు. God will not see you in a low state and be happy. మరి దేవుడు మీరు దీన స్థితిలో ఉండటము చూసి ఆయన సంతోషపడడు. He wants you to have joy. అతను మీరు సంతోషంగా ఉండాలని He wants you ఆశపడుతున్నాడు. to have comfort. అతను మీరు సుఖవంతంగా ఉండాలని He wants you ఆశపడుతున్నాడు. to be happy. మీరు సంతోషముగా ఉండాలని That ఆశపడుతున్నాడు. is the plan and will of God. అది దేవుని యొక్క చిత్తము ఉద్దేశమై ఉన్నది. So dear people of God, కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, these are the 7 lessons that we learn from this chapter. ఈ యొక్క అధ్యాయంలోంచి మనం నేర్చుకునేటువంటి 7 పాఠములు ఈ విధంగా ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. The God who fulfilled the promises made through Moses మరి దేవుడు మరి మోషేకు మోషేకు ఆజ్ఞాపించి ఆ యొక్క వాగ్దానములను అతని ద్వారా నెరవేర్పులోనికి తీసుకొని is the same God who is alive today. అదే దేవుడు ఈ రోజు కూడా సజీవముగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. He will never leave nor forsake or forget. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడవడు, ఎడబాయడు, ఎప్పుడు కూడా మర్చిపోడు. He will remember us. అతను మనల్ని ఎన్నడూ కూడా జ్ఞాపకం When you చేసుకుంటాడు. give your life to Jesus, మీరు ఎప్పుడైతే మీ జీవితాలను దేవునికి ఇస్తారో, He will engrave you in the palm of His hand. అతని యొక్క అరచేతులలో మిమ్మల్ని చెక్కుకుంటారు. He has already counted the number of hairs on your head. మీ యొక్క తల వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్కించి ఉన్నారు. He knows you by name. మీ యొక్క పేరు పెట్టి అతను మిమ్మల్ని ఎరిగి ఉన్నారు. He calls you by name. మీ యొక్క పేరు పెట్టి ఆయన మిమ్మల్ని He పిలుచుచున్నారు. has a new name ready for you in heaven. ఆ పరలోకంలో అతను మీ కొరకు ఒక నూతనమైనటువంటి పేరును సిద్ధం చేసి A ఉంచారు. new house is prepared for all of us in heaven. అలాగే మనందరి కొరకు కూడా ఒక క్రొత్త గృహము మరి పరలోకంలో So సిద్ధం love చేసి ఉన్నది. Jesus. కాబట్టి యేసును ప్రేమించండి, Trust in Him. ఆయన యందు నమ్మిక ఉంచండి, Follow after Him. అతన్ని వెంబడించండి. Remember the promised land that the people of Israel inherited మరి ఇశ్రాయేలు మరి స్వాస్థ్యంగా పొందుకున్నటువంటి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని జ్ఞాపకం is a చేసుకున్నట్లయితే symbol of heaven. అది పరలోకమునకు సాదృశ్యముగా ఉన్నది. And in order to get to heaven, మరి ఆ యొక్క పరలోకమునకు వెళ్ళడానికి Jesus is the only way. యేసు ప్రభు వారు మాత్రమే మార్గమై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Shall we close our eyes and bow our heads in prayer? మనము మన కన్నులు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థిద్దాము. I've told you 7 lessons from this chapter. ఈ యొక్క అధ్యాయం నుంచి 7 మరి పాఠాలు మీకు
చెప్పాను. The wonderful lessons of chapter 21. ఈ యొక్క 21వ అధ్యాయంలోని అద్భుతమైనటువంటి పాఠాలు. And today God wants you to experience these lessons in your life as well. అలాగే మరి ఈ రోజు దేవుడు ఈ యొక్క పాఠాలు మీ జీవితంలో మీరు అనుభవించాలని ఆశపడుతున్నాడు. Let us pray. మనం ప్రార్థిద్దాము. Father, in the name of Jesus, తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో we thank you for the word you brought to us. మా యొద్దకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యమును బట్టి మీకు వందనాలు. Thank you for speaking to me and all those who listened with me. నాతో మాట్లాడినందుకు అలాగే నాతో పాటు వింటున్న వారందరితోనూ మీరు మాట్లాడినందుకు వందనాలు. Thank you for the 7 lessons that we learned from chapter 21 of the book of Joshua. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయంలో నుంచి మేము నేర్చుకున్న 7 పాఠములను బట్టి మీకు వందనాలు. Thank you for the lessons, Lord. ఆ యొక్క పాఠాలను బట్టి మీకు వందనాలు ప్రభువా. Help us to claim the promises that you have for us. మా కొరకు మీరు సిద్ధం చేసినటువంటి వాగ్దానాలను పొందుకోవడానికి Help మీరు us to సహాయం wait చేయండి. till the end for our blessing. మా యొక్క ఆశీర్వాదముల కొరకు చివరి వరకు వేచి ఉండడానికి సహాయం చేయండి. Help us not to be jealous about others. ఇతరులను బట్టి మరి అసూయ పడకుండా ఉండడానికి సహాయం Help us చేయండి. to claim our promises. మా యొక్క వాగ్దానాలను పొందుకోవడానికి సహాయం చేయండి. Lord, and help us, Lord, remember that you are our inheritance and we are also your inheritance. దేవా మరి మీరు మాకు సొత్తై ఉన్నారని అలాగే మేము కూడా మీకు సొత్తై ఉన్నారని మేము We జ్ఞాపకం are చేసుకోవడానికి సహాయం not చేయండి. worthy of being an inheritance to you, Lord. మీకు సొత్తై ఉండడానికి మేము అర్హులమే కాదు ప్రభువా. But yet you have chosen us by your grace and have called us as your inheritance. అయినప్పటికీ మీ కృప ద్వారా మీరు మమ్మల్ని ఎన్నుకొని మీ సొత్తుగా మమ్మల్ని పిలుచుకున్నారు దేవా. Thank you so much, Father. తండ్రి మీకు వందనాలు దేవా. Thank you also for the 48 cities that were given to them. వారికి ఇవ్వబడినటువంటి 48 పట్టణాలను బట్టి వందనాలు. Yes, Lord, I pray, Lord, that even we will learn to have your presence and your word. అలాగే ప్రభువా మీ యొక్క వాక్యము అలాగే మీ సన్నిధి మరి ఉండడానికి మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి మీకు వందనాలు. And thank you, Lord, the 6th point, that you are our provider. మరి 6వ అంశమైనటువంటి నీవే మాకు అనుగ్రహించే వాడవై ఉన్నావని దాన్ని బట్టి మీకు వందనాలు. And the 7th point, we learned that you want us to have joy and comfort in our lives. 7వ అంశం మేము నేర్చుకున్నది ఏమిటంటే మా జీవితంలో మేము సంతోషంగాను సుఖవంతంగా ఉండాలని మీరు And ఆశపడుతున్నారని. that is possible only by the name of Jesus. అది కేవలము యేసుక్రీస్తు నామము ద్వారానే సాధ్యమవుతుంది. We thank you for your word. మీ యొక్క వాక్యమును బట్టి మీకు వందనాలు. Bless all those who listened in the church here and those who have listened on the online. ఇక్కడ సంఘములో విన్న వారిని అలాగే మన ప్రత్యక్ష ప్రసారంలో విన్న వారిని అందరినీ కూడా దీవించండి. Bless us, O Lord. మమ్మల్ని దీవించండి ప్రభువా. Fill us with your presence. మీ యొక్క సన్నిధి చేత మమ్మల్ని నింపండి. Protect us in a special way. మరి ప్రత్యేకమైనటువంటి రీతిలో మమ్మల్ని మరి భద్రపరచండి. Cover us with the blood of Jesus. మమ్మలను మరి యేసు రక్తము ద్వారా కప్పండి. And may the coronavirus stop from spreading and go back in Jesus' name. యేసు నామములో కరోనా వైరస్ వ్యాప్తి చెందటం ఆగిపోవును గాక, మరలా తిరిగి అది భూమి మీద నుంచి అంతరించిపోవును గాక. Have mercy upon this world. ఈ యొక్క ప్రపంచం మీద కనికరము చూపించండి. Have mercy upon mankind, O Father. మానవ జాతి మీద కనికరము చూపించండి తండ్రి. Send your word and eliminate coronavirus once for all in Jesus' name. కేవలము మీ మాట చేత మాత్రమే ఈ కరోనా వైరస్ అంతటిని కూడా మీరు మరి తుడిచివేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Heal all those who have been affected. మరి ఎవరైతే మరి అనారోగ్యం పాలయ్యారో వారిని మరి స్వస్థపరచండి. And use them for your glory. వారిని మీ మహిమార్థమై వాడుకోనండి. Protect those, keep them safe from those who have not been infected. మరి ఎవరైతే ఇంకా అనారోగ్యం ఈ యొక్క వైరస్ ద్వారా అనారోగ్యం అవ్వలేదో వారిని మరి ఇన్ఫెక్షన్ అవ్వకుండా వారిని కాపాడండి ప్రభా. And protect us, Lord. అలాగే మమ్మల్ని కూడా భద్రపరచండి దేవా. Help us remember that you are our inheritance. మీరు మా స్వాస్థ్యమై ఉన్నారని మేము జ్ఞాపకం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. In Jesus' mighty name I pray. శక్తిగల యేసు నామములో ప్రార్థిస్తున్నాము.